యాప్లో కూడా మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. ఇక ఇవాల్టి ఈనాడు పేపర్లో చూస్తే ప్రధాన వార్తలు: గంపగుత్త బేరాలు, జిమ్ము స్విమ్మింగ్ పూల్ కావాలి, కొన్ని కాలనీలు అపార్ట్మెంట్ సంఘాల డిమాండ్లు, లిఫ్టు ఇతర మరమ్మతులు కోరుతున్న పలువురు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కొందరు అభ్యర్థులు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నయా పోకడ. గంపగుత్త బేరాలు చేస్తూ ఉన్నారట. మా అపార్ట్మెంట్లో గిన్ని ఓట్లు ఉంటాయి, గిన్ని ఓట్లకు సంబంధించి మీరు ఎన్ని డబ్బులు ఇస్తారు ఏం కథ అని చెప్పి అడుగుతూ ఉన్నారట. మాకు స్విమ్మింగ్ పూల్ కావాలి, లేకపోతే లిఫ్ట్ కావాలి, ఇటువంటి బేరాలు కుదుర్చుకుంటున్నారట పబ్లిక్. ఓ పని చేయరి, పేడ ఉంటుంది చూడు, అది తినుర్రి, మొత్తం కాంప్లెక్స్ అంతా కలిసి ఓట్లు అమ్ముకుంటారా ఏమన్నా? బేరాలా? ఓటు అంటే తమాషానా? కరోనా టీకా ముందుగా ఆరోగ్య సిబ్బందికి ఇవ్వాలి, ఒకటి కేసీఆర్కి ఇస్తే అయిపోతుంది, సగం చనిపోతుంది. రాష్ట్రంలో వైరస్ అదుపులోనే ఉంది, రెండో ఉధృతి రాకుండా ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలి, మాస్కులు తప్పనిసరి, ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధం కండి, అధికారులకు బాతాల పోషెట్టి ఆదేశాలు. ఇప్పుడు ఇది ఎందుకు తెర మీదకి తెచ్చిండో తెలుసా? కరోనా అంశం ఎందుకు తెర మీదకి తెచ్చిండో తెలుసా? బాతాల పోషెట్టి రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు మంగళవారం రోజు ఉన్నాయి కదా, December 1. ఆనాటికి కరోనా మళ్ళీ విజృంభిస్తుందని వార్తలు వేపిస్తూ ఉంటాడు. హైదరాబాద్లో అలజడి జరుగుతూ ఉంది. పబ్లిక్ని అంటే చదువుకున్న వాళ్ళను బయటికి రాకుండా చేస్తాడు అన్నట్టు. బాతాల పోషెట్టి డ్రామా ఇదంతా మొత్తం ఇదే. ఆయన మొత్తం కుట్రలు, కన్నింగ్ నేచర్తో ఉంటుంది ఈ క్యారెక్టర్ మొత్తం. సో ఇప్పుడు రాష్ట్రంలో వైరస్ అదుపులోనే ఉందని చెప్తున్నాడు. ఈ టాపిక్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఈ టాపిక్ ఎందుకు వచ్చింది చెప్పరు? అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఓటర్లను తక్కువ ఓటింగ్ నమోదు కావాలి, అది కూడా వీళ్ళు కొనుక్కున్నటువంటి స్లమ్ ఏరియా ఓట్లు నమోదు కావాలి, చదువుకున్నోడు ఓటేయద్దు. హైదరాబాద్ ప్రజలారా, జిహెచ్ఎంసీ ఓటర్ మహాశైలారా, మీరు ఓటు వేయకపోతే మొత్తం రాష్ట్రం సత్యనాశనం అవుతుంది. చదువుకున్న వాళ్ళు ఓటేయండి. మీరు ఓటేయకపోతే దుర్మార్గులదే రాజ్యం అవుతుంది. దయచేసి ఓటేయడానికి ముందుకు రండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఓటు వేసే ఒక ఆలోచన కల్పించండి. మీరు కేసీఆర్ ఆలోచన ఇప్పుడు తక్కువ ఓటింగ్ శాతం కావాలి, మేము గెలవాలనేది ఆయన ఆలోచన. నేనేం చెప్తా ఉన్నా సోదరులారా, తక్కువ ఓటింగ్ కాదు, ఎక్కువ ఓటింగ్ కావాలి. 55 పైచిలకు ఓటింగ్ శాతం నమోదైతే కేసీఆర్ ఓడిపోతాడు. ఇక ఇంకా పేపర్లలో రాపిస్తాడు, ఏమైంది పెరుగుతుంది, ఉధృతి పెరుగుతుంది, రాష్ట్రం పట్టించుకోవట్లేదు, భయంకరమైంది కరోనా అని రాపిస్తాడు. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికే. స్టే తొలగించగానే రిజిస్ట్రేషన్లు, అధికారులకు బాతాల పోషెట్టి ఆదేశం. సినీ పరిశ్రమకు రాయితీలు ఎన్నికల ప్రణాళికలో చేరుస్తాం, బాతాల పోషెట్టిగా సినీ ప్రముఖుల సంగతి కూడా చెప్పాలి. వాళ్ళ పేరేంది? అక్కినేని నాగార్జున, చిరంజీవి, వీళ్ళంతా కలిసి నిన్న బాతాల పోషెట్టిని కలిసిరు. ఎందుకు కలిసిరు తెలుసా? ఇంకొక 2 రోజులు కాగానే ఆడొస్తాడు, ఇటు పెట్టుకోను అంటాడు. దాని పేరేందా అమ్మ, నాగార్జున వచ్చి హాయ్ రామ్, ఆల్ ది బెస్ట్, యూ డిడ్ గ్రేట్ జాబ్ అని మళ్ళీ చెప్తాడు. పోయినసారి 2016 ఎన్నికలలో ఇదే బ్యాచ్ దిగింది, ఇదే ఆల్ ద బెస్ట్. ఎందుకంటే సినిమా హీరోల ప్రభావం ఆంధ్ర ప్రాంత ఓటర్ల మీద బాగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని జోకే కార్యక్రమం, వాళ్ళతోని టీఆర్ఎస్కు జై కొట్టించే కార్యక్రమం అన్నట్టు. ఇదే కేసీఆర్ కాదు, అక్కినేని నాగార్జున అనేటోడు దొంగ భూములు కబ్జా పెట్టిండు, ఆ భూములు లాక్కొని తీరుతామని చెప్పింది. అక్కినేని నాగార్జున నీకు చిరంజీవికి ఇద్దరికి చెప్తా ఉన్నా, మీరు సినిమాలు తీసుకుంటే మాకే ఇబ్బంది లేదు, మీరు ఇక్కడ హ్యాపీగా బ్రతకొచ్చు, నిమ్మలంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు నాగార్జునను? 40 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు పుచ్చుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ కోటేయమని చెప్తావా? ఇప్పుడు ఏంది నీ డ్రామా? ఏంది ఇది? 1200 శరీరాలు ఆత్మ బలిదానం చేసుకునే కదా, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తావునే, వాళ్ళకి ఏమని చెప్తావు? ఇప్పుడు నువ్వు సినిమా మందం ఉండు, నక్రాలు చేస్తేవి అనుకో, బాధప్తా నీ భర్తం పడతాం. ఏ సినిమా ఓడైనా సరే నీ మందం మీరు ఉండరు, మీరు సినిమాలు చేసుకొని మేము కూడా చూస్తాం, సినిమాలు మేము కూడా అభిమానిస్తాం, అంతవరకే. రాజకీయాలలోకి వచ్చి తెలంగాణ పబ్లిక్ని ఫూల్స్ చేయాలి, రాజకీయాల్లోకి రావచ్చు, వస్తే పూర్తి స్థాయి పవన్ కళ్యాణ్ లెక్క రాజకీయంలోకి రావాలి. ఈ దొంగసాటు నుండి పద్మాలయ స్టూడియో ఇచ్చిండు కదా, నా భార్య కుక్కలు పెంచుకుంటానికి ఎకరం ఇచ్చిండు కదా, ఈ డ్రామాలు బంద్ చేయరు. ఈ డ్రామాలు బంద్ చేయకపోతే ఇది సీరియస్ వార్నింగే అని చెప్తా ఉన్నా నేను. సీరియస్ వార్నింగే. సినిమా వాళ్ళు సినిమా మందం ఉండుర్రి. మరి ఏ ఒక్కడు మాట్లాడకపోయినావా నాగార్జున? ఎటుపోయినావా? ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోతే ఎందుకు రాకపోతే వినడు?
ఒక మాట మాట్లాడకపోతివి, ఆమె రైతులకు పంటలు నిప్పు పెడతా ఉంటే ఎందుకో మాట్లాడకపోతివి. ఇప్పుడు సినిమా కాడ చేసేకాళ్ళు వచ్చి డ్రామాలు చేస్తే ఫ్యూచర్లో మంచి పరిణామాలు ఎదుర్కొంటారు. నేను చెప్తున్నా కదా, ఇది సీరియస్ వార్నింగే ఇస్తున్నా అని చెప్తున్నా. తెరాసాది అసమర్థ పాలన, జిహెచ్ఎంసీలోనూ దుబ్బాక ఫలితమే. మజ్లిస్ మేయర్ కావాలా, భాజపా మేయరా? తెరాస పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసిన కేంద్ర మంత్రి జవదేకర్ అంటూ ఒక వార్త. ఆ ఛార్జిషీట్లో కూడా మనం ఏదైతే బాతాల పోషెట్టు మీద గతంలో ఈ హైదరాబాద్ నాగం చేసిరనో సేమ్ యాస్టీజ్గా ఉంది. అది అరాచకం ఉండదు, అభివృద్ధి. భాజపాను గెలిపిస్తే జిహెచ్ఎంసీ బలోపేతం. మీట్ ద ప్రెస్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అంటూ వార్త. మొత్తానికి ఒకటి విడుదల చేశారు. మహానగరంగా మార్చింది మేమే. నువ్వు మార్చినావు, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరదల నుంచి ప్రజలను ఎలా కాపాడాలో తెలియని ప్రభుత్వం ఇది. కేసీఆర్ నుంచి కాంగ్రెస్ని ఎలా కాపాడాలో తెలియని దద్దమ్మ మీరు. భాజపా సర్కార్ రూపాయి ఇవ్వలేదు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. బీజేపీ సర్కార్ రూపాయి ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. మరి ఆడంగా వచ్చినాయి పైసలు? కేసీఆర్ ఫామ్ హౌస్లో పంటలు పండించిన పైకం అనుకుంటున్నావా? ఏడ నేర్చివా? ఈయన మన డ్రామారావు చెప్తాడు 67,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మాది అని చెప్తాడు. ఏమో మీ అయ్యే జాగిరా పైసలు? 67,000 కోట్లు ఖర్చు పెట్టిన లెక్క చెప్తున్నావు, కానీ ప్రజలు కట్టిన పన్నులే ఈ 67,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నావా? అవి చెప్పో, ఏదో మీ తాతలు సంపాదించినట్టు ఇవన్నీ. చిల్లర రాజకీయాలు వద్దు, ప్రతిష్ట దెబ్బతింటుంది. మొత్తం నోట్లదే నడుస్తుంది ఇప్పుడు. చిల్లర రాజకీయాలు పోయింది, నోట్ల రాజకీయాలు ఎంత. హైదరాబాద్ అద్భుత నగరం, పెట్టుబడులకు స్వర్గధామం. ఎన్ని రోజులు చెప్తారా నాయన ఈ బాతాల పోసేటి పేంకు కథలు, ఏ పిట్టెల ద్వారా ఏ తుపాకి రాముడు. ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ మాట? బరిలో ఎందరు? అర్ధరాత్రి వరకు అంకెలతో జిహెచ్ఎంసీ అధికారుల కుస్తీ అయితేనే ఉంటుంది. ఇక ఆయుర్వేద వైద్యులు సర్జరీ చేయొచ్చు, 58 శస్త్రచికిత్సలకే పరిమితం. తీవ్రంగా వ్యతిరేకించిన ఐఎంఏ. అతిగా వాడితే అనర్థం, యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో అనర్థాలు. నియంత్రణపై దృష్టి పెట్టాలని WHO హెచ్చరిక అంటూ 14 పేజీల వార్త. తెరాస భాజపా వరద బురద, రేవంత్ రెడ్డి ధ్వజం. జవదేకర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇక ఓటీపీలు చెప్పొద్దంటూనే నగదు స్వాహ, బోల్తా కొట్టిస్తున్న సైబర్ నేరగాలట. నగదు బదిలీ ఇదో తరహా. ఇప్పుడు మనకు ఏదైనా మీకు ఒక ఓటీపీ వచ్చింది, అది ఎవరికి చెప్పొద్దు అని ఫోన్ చేస్తారట. ఏమని వచ్చింది మళ్ళీ ఒకసారి చెప్పు, మళ్ళీ వాళ్ళే అడుగుతారట. ఇది వేరే వాళ్ళకి చెప్పకండి అని చెప్పాను. అరే నిజంగా బ్యాంకు వాళ్ళే కావచ్చు అని వాళ్ళు చెప్తారు. చెప్పగానే కథం పైసలు పోతున్నాయట. ఇగో ఇది కథ. డొక్లాం సమీపంలో చైనా నిర్మాణాలు చేపట్టినట్టు స్పష్టం చేస్తున్న ఉపగ్రహ చిత్రం అట ఇది. చైనా అడ్డదారులు. డొక్లాం వద్ద వేరే మార్గంలో రోడ్డు, సరిహద్దు పొడవునా నిఘా కోసం రాడార్లు. భారత్ను ఇబ్బంది పెట్టేందుకు డ్రాగన్ కుయత్నాలు చేస్తూ ఉందంటూ ఒక వార్త. తెరాసతో పొత్తు లేదు. ఇక నోటితో నవ్వడా అసదుద్దీన్ ఓవైసీ ముచ్చట. తెరాసతో పొత్తు లేదు, మేము ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటాం. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. యాద్ కరో భాయ్ పతంగ్ హమారా హై. ఎర్రగడ్డ పాదయాత్రలో ఓట్లు అభ్యర్థిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ అట. ఇక విషయం ఏంటంటే, యాద్ కరో భాయ్ పతంగ్ హమారా. అయితే ఇక్కడ తెరాసతో పొత్తు లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. పొత్తు లేదా నిజంగానే టీఆర్ఎస్ పార్టీతో? ఎందుకు ఈ అబద్ధాలు అసదుద్దీన్ గారు? ఇద్దరు ఒకతానే కూర్చుంటారు. మీ వాళ్ళేమో మాది ఫ్రెండ్లీ, మేము మా మిత్రపక్షం అని మీ మంత్రులు చెప్తా ఉంటారు. ఈ డ్రామా ఇంకా చార్మినార్ ఎమ్మెల్యే ఏమంటున్నాడు? చార్మినార్ ఎమ్మెల్యే ఏమంటున్నాడు? ఇంకా టీఆర్ఎస్ పార్టీని గులగొడతామని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఇవన్నీ? మీ ఇద్దరు ఒకటే. నువ్వు వాని తిట్టా ఏది అప్పులో ఇంటికి రాగానే మొగడు పెళ్ళాం కొట్లాడుకున్నట్టు ఉంటుంది ఇలా కథ. గంతే. ఇక బీజేపీ చూసుకో. దిలీప్ ఘోష్ వర్గం, ముకుల్ రాయ్ వర్గం అట. బెంగాల్ బీజేపీలో బయల్పడ్డ విభేదాలు. గుద్దుకుంటారే బెంగాల్లో బీజేపీ అట. ఇప్పుడు ఎందుకు వేసిండు సీదర్ కార్టూన్ అంటే ఇక్కడ బీజేపీ కథ నడుస్తుంది కదా, అందుకోసం. ఈనాడు ఇది ఉంటే వెలుగు. హైదరాబాద్ రోడ్లు సత్రోల్ అద్దం లెక్క చేస్తామన్నారు, ఆగం చేసిరు. ఏ రోడ్డు చూసినా గుంతలు బొందలే. రోజు నరకం అనుభవిస్తున్న వాహనదారులు. మెయింటెనెన్స్ పేరిట కాంట్రాక్టర్ల జేబులో కోట్లాది రూపాయలు. రిపేర్ చేసిన కొద్ది రోజులకే మునుపటి లెక్కనే పరిస్థితి. రోడ్ల గురించి అడుగడుగునా లీడర్లను నిలదీస్తున్న జనం. మా రోడ్లు చూడరు కానీ ఓట్లు కావాలనా? మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు నిరసన సెగ. రోడ్లు వేస్తేనే ఓట్లు వేస్తామని యాప్రాల్లో స్థానికుల ఆందోళన. రోడ్డు వేయిస్తానంటూ ఒట్టు పెట్టుకున్న ఎమ్మెల్యే. ఇట్లాంటి ఒట్లు చాలా చూశాం, నమ్మేది లేదన్న జనం.
లెటర్ హెడ్పై హామీ పత్రం రాసిచ్చి వెనుతిరిగిన ఎమ్మెల్యే. సిగ్గుండాలి చూసుకో, గిట్లుండాలి జనం అంటే. ప్రశ్నించే తత్వం రావాలి. ప్రశ్నించే తత్వం లేకపోతే కథం అయిపోతారు. ఇక రోడ్లను అద్దం లెక్క మెరిసేటట్టు చేస్తామన్నారు. గుంత చూపెడితే 1000 రూపాయల గిఫ్ట్ ఇస్తామన్నారు. వైట్ ట్యాపింగ్ అన్నారు. విశాలమైన రోడ్లు అన్నారు. విశ్వనగరం అన్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా, ఏ మెయిన్ రోడ్ చూసినా గుంతలు బొందలే. వాటి పొంట నిత్యం పొంగిపొర్లే డ్రైనేజీ నీళ్ళే. బండి తీసుకొని రోడ్డు ఎక్కితే ఏ టైంకు గమ్యస్థానానికి చేరుతామో తెలియదు. సేఫ్గా ఇంటికి చేరుకుంటామో లేదో అసలే తెలియదు. అధ్వానంగా తయారైన రాష్ట్ర రాజధాని రోడ్ల మీద వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రోడ్లు చక్కగా లేక మాటికి బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. బాడీ పెయిన్స్తో జనం దవాఖానల పాలవుతున్నారు. చిన్న సినుకు పడ్డా గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. గ్రేటర్లో రోడ్ల అభివృద్ధికి 1800 కోట్లు ఖర్చు చేశామని రామారావు చెప్తున్నా జనం మాత్రం ఎన్నికల ప్రచారానికి వచ్చే లీడర్లను రోడ్ల మీదనే నిలబెట్టి రోడ్ల గురించే నిలదీస్తూ ఉన్నారు. ఇగో ఇది పరిస్థితి. అద్దాల్లాంటి రోడ్లు ఏడున్నాయి? సీఎం కేసీఆర్ 5 ఏళ్ల కింద ఒట్టి మాటలు చెప్పాడు. ఇప్పుడు కూడా ఒట్టి మాటలు, ఇప్పుడేం గట్టి ఏం కాదు. అద్దాల్లాంటి రోడ్లు వేయిస్తానన్నాడు. నూనె పోసి ఎత్తుకోవచ్చు అన్నాడు. ఇప్పుడు అలాంటి రోడ్లు ఒక్కటైనా చూపిస్తారా? ప్రజలు గుంతల రోడ్లతో రోజు నరకం అనుభవిస్తున్నారని జన్నా సుధాకర్ లంగరౌజు. గల్లీ రోడ్డును పట్టించుకునే దిక్కు లేదు. హైదరాబాద్ మెయిన్ రోడ్ల పరిస్థితి ఒక ఎత్తు అయితే గల్లీ రోడ్ల పరిస్థితి మరో ఎత్తు. గల్లీలో రోడ్లన్నీ మట్టి కొట్టుకపోయాయి, కంకరదేలి ఉన్నాయి. నెల కింద కురిసిన వర్షాల కారణంగా పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. కొన్ని ఏరియాలో నిత్యం రోడ్లపై డ్రైనేజీలు పొంగుతూనే ఉన్నాయి. అడిగ్మెట్టు, రామ్నగర్, సికింద్రాబాద్, నేరడ్మెట్, ఉప్పల్, కార్వాన్, టోలీచౌక్, షేక్పేట్, మేదీపట్నం వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ పొంగుతూనే ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, పొరపాటున కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోటేసిరనుకో మొత్తం ఆగమైపోతుంది. ఈ మాట నేను చెప్తున్నా, మీరు ఇది కట్ చేసి పెట్టుకోరి. టీఆర్ఎస్ పార్టీ గెలవంగానే బీఆర్ఎస్ స్కీమ్ వస్తుందా లేదా మీరు చూడరు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వస్తుంది. 100 గజాలలో ఇల్లు కట్టుకున్నాడు 5 లక్షలు కట్టాలి కేసీఆర్కు. మీరు కడతారా ఏం చేస్తారో చూడండి. నేను చెప్పింది ఒక్కటి కూడా తప్పు కాదు ఇప్పటిదాకా, మీరు చూసుకోరు. దేశ విదేశం కరోనా టీకా ట్రాన్స్పోర్ట్కు గాలి మోటార్లు రెడీ అయినట. వ్యాక్సిన్ స్పీడ్గా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు టెంపరేచర్ కంట్రోల్ ఫెసిలిటీ ఉన్న విమానాలు రెడీ చేస్తూ ఉన్నారట. ఇక లీజు భూములున్నా ఓకే, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుకూలంగా రాష్ట్ర సర్కార్ భూములకు సంబంధించిన రూల్స్ మార్చేసిందట. ఆగో అయిపోయి లీజు భూములున్నా సరేనట. మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఎక్కడి యూనివర్సిటీలు ఇవి? కాకతీయ, ఉస్మానియా గిట్లుండే ఒకప్పుడు. ఇంత మారిపోయింది చూసిరా ప్రైవేట్ యూనివర్సిటీలా. వలస ఓటర్లదే కీరోలు. ఉపాధి కోసం సిటీకి వచ్చి స్థిరపడిన వాళ్ళు గ్రేటర్లో పార్టీల గెలుపోవటంలో ప్రభావితం చేయగలిగే సంఖ్యలో ఉన్నారు. ఎవరు? ఈయన చెప్తా ఉన్నాడు. ఎవరు ఈయన? పేరేంది? పువ్వాడ అజయ్ కుమార్. ఏది ఆడ మమతా మెడికల్ కాలేజీలో దొంగ గ్రాడ్యుయేట్ రోడ్లు సృష్టిస్తున్నటువంటి ఈయన పువ్వాడ అజయ్ కుమార్ చేస్తూ ఉన్నాడు. నీ కథ బాగోతుంది, వచ్చిన ఆధారాలు బయట పెడతాం, నీ కాలేజ్ సంగతి చెప్తాం ముందుగా. అయితే విషయం ఏంటంటే, ఈయన రవాణా శాఖ మంత్రి నిన్న శంగిశెర్ల బస్ డిపోలా అధికారులతోని, తెలంగాణ మజ్దూర్ యూనియన్ లీడర్లతోని కేసీఆర్ మనకు జీతాలు ఇస్తున్నాడు కాబట్టి ఈసారి మనం కేసీఆర్కే ఓటేయాలని చెప్పి ఆ యూనియన్ నాయకులతో చెప్పిస్తూ ఉన్నారు. వీళ్ళు చూడరు ఎట్లుందో వాళ్ళ కథ. నేను చెప్తున్నా కదా, ఇంకో 2 ఏళ్లలో ఆర్టీసీ అనేది ఉండదు. ఒలెక్ట్రా అనే కంపెనీ వస్తూ ఉంది, మీరు రాసి పెట్టుకోరి. మెగా కృష్ణారెడ్డి కంపెనీ. ఆర్టీసీ కార్మికులందరూ డిస్మిస్ అయిపోతారు టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే. టీఆర్ఎస్ పార్టీని బొంద పెడితే ఆర్టీసీ బతుకుతుంది. రికవరీ కాలేకపోతున్న విమాన కంపెనీలు. కరోనాతో కుదేలైన మన ఏవియేషన్ సెక్టార్ రికవరీ అవ్వడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందంటూ 25 నుంచి నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు. ఈ తాగినట్టు సన్నాసి. మేము దలుచుకుంటే 2 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామా? ఇక ఈయన ఎవరు? ఇవన్నీ డ్రామా. ఇప్పుడు మాకు పొత్తు లేదని చెప్పుకుంటానికి విడాకులు తీసుకుంటున్నామని చెప్తానికి ఇదొకటి. బీజేపీ మేయర్ కావాలన్నా, ఎంఐఎం మేయర్ కావాలన్నా? అయ్యా మాకు పని చేసేటోడు ఒక్కడు ఉంటే చాలు నాయన. ఈ బీజేపీ మేయరు, ఎంఐఎం మేయరు మాకెందుకు నాయన? పని చేసేటోడు, మా బాధలు తీర్చేటోడు కావాలి. టీఆర్ఎస్ ఏది బొంతు రామ్మోహన్ లెక్క 100 ఎకరాలు కబ్జాలు పెట్టిన దొంగలు వద్దు. పని చేసేటోడు కావాలి, నిబద్ధత ఉన్నోడు కావాలి, హామీలు నెరవేర్చేటోడు కావాలి. అందుకే ప్రజలారా, ఎప్పుడైనా పార్టీని చూసి ఓటేసినాం అనుకో కథమే. మనిషి గుణాన్ని చూడు, ఎవడు పని చేయగలుగుతాడో చూసి వానికి ఓటేయాలి. బిర్యానీకి ఎలక్షన్ గిరాకీ. జీహెచ్ఎంసీలో ప్రచారంతో పెరిగిన ఆర్డర్లు. కార్యకర్తలకు బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్న క్యాండిడేట్లు. హోటల్స్కి బల్క్లో ఆర్డర్. 80% బిజినెస్ పికప్. అవసరాన్ని బట్టి స్టాఫ్ని పెంచుతున్న హోటల్స్.
బల్క్ ఆర్డర్ వస్తున్నాయట, బిర్యానీ ప్యాకెట్లు బల్క్ ఆర్డర్ వస్తూ ఉన్నాయట. అయితే బల్క్ ఆర్డర్ సంగతి ఏమో కానీ నిన్న రామారావు రోడ్ షో చూస్తారా, మొత్తం ఊర్ల పండి జనాన్ని తీసుకొచ్చారు టీఆర్ఎస్ కార్యకర్త. హైదరాబాద్లో ఎవడు వస్తలేదు టీఆర్ఎస్ పార్టీకి, జనమే వస్తలేరు. ఈ దొంగల పార్టీ అని తిడతావురుగా, మొత్తం లాడ్జీలన్నీ నిండిపోయినాయి. ఊర్లకి వీళ్ళు ఓటర్లు కాదు, నోటఫీస్ కాదు, వచ్చిగా ఇట్లా రామన్న జిందాబాద్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ టీఆర్ఎస్ పని అయిపోయింది జిహెచ్ఎంసీలో. ఇది వెలుగు. ఇక ఆంధ్రజ్యోతి స్టే తొలగిన వెంటనే రిజిస్ట్రేషన్లు 25న ప్రారంభించేందుకు సిద్ధమని బ్రాతాల పోషెట్టి ఇక ఈ దుఃఖం పెట్టుకో. ఇగో బీజేపీపై 132 కోట్ల ఛార్జ్ షీట్ అట, 15 లక్షలు వేస్తామని మోసం చేసినందుకు వేయాలి. దళిత ముఖ్యమంత్రి ఈ కత్తి తీసుకుపోయి మీ నాయన మా తలకాయ నరుకుపోతామి. ఈ కత్తి తీసుకుపోయి మీ నాయనది తట్టుకునే నరుకు. దళిత ముఖ్యమంత్రి అంటే సన్నాసి ఏడని చెప్పి ఒక్కసారి నరుకుతామే. ఎటనా ఉత్తరాడు చూడు. దొంగలు 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 కలిసి చూడు. రోలర్ కోస్టల్రా అధ్వానంగా మారిన కాలనీ రోడ్లు, యాప్రాల నుంచి జవహర్ నగర్. ఇంకా మళ్ళా ఓట్లేరు. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అయ్యో మా రోడ్లు చక్కగా లేవనురి. వాని బొంద పెట్టురా టీఆర్ఎస్ పార్టీని, వాని పాతర పెట్టురి. ఓట్లు వచ్చినప్పుడే కదా. ఏంది అంటే నీకు కథ చెప్తా. సింహం ఏం చేస్తుంది, తెలివి కల్లా సింహం ఏం చేస్తుంది అంటే అడిగి మొత్తం వేటకు పోదు, నీళ్ళ గుంత కాడకు వచ్చి కూర్చుంటుంది. ఎందుకంటే దూపకు వస్తాయి కదా, ఆడ కొడుతుంది అన్నట్టు. మీరు గదే పని చేయరి, ఆ ఓట్ల కాడ కూర్చోరి. వస్తుంది కదా ఇప్పుడు ఓట్ల ఆకలికి ఖతం చేసేరి. ఇది ఇట్లుంటిగా రాష్ట్రం లూటి, హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు అయ్యాయా, అవినీతికి చిరునామాగా కేసీఆర్ పాలన, కుటుంబ పార్టీలో దోచుకోవడమే లక్ష్యం. ఛార్జ్షీట్ విడుదల చేసిరట. ఇక బాతాల పోసేటి కొడుకు డ్రామారావు ఈ ఏతులే ఎక్కువనే బయట మందిని తీసుకొచ్చి ఏదో హంబక్ చేస్తూ ఉన్నారు. కానీ ఏం లేదు, హైదరాబాద్ ఒక్కడు తిరుగుతలేడు, ఓన్లీ అభ్యర్థులు డ్రామారావు ఇద్దరే ఉంటారు. టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు సయామి కవలనట. విజయశాంతి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ళాలంటే దారుస్థలం అనుమతి కావాలా. పవన్ కళ్యాణ్పై నోరు బారేసుకోవడం హాస్యాస్పదం. ప్రజలపై బీజేపీ బలవంత మతరంగు రుద్దుతూ ఉందట. ఎవరు అసదుద్దీన్ ఓవైసీ ఫలించిన బుజ్జగింపులు, మెజారిటీ డివిజన్లో అసంతృప్తుల ఉపసంహరణ, టీఆర్ఎస్ తరఫున రంగంలోకి డ్రామారావు. నామినేటెడ్ పోస్టులు ఉంటాయని నామినేటెడ్ లేదు, ఎన్నికలు అయిపోయారు కదా మిమ్మల్ని ఫుల్స్ని చేస్తాడు. ఏడుంటాయా నామినేటెడ్ పోస్టులు ఏడుంటాయా మీకు అర్థం కాదు. కానీ ఆయుర్వేద వైద్యులు ఆపరేషన్ చేయొచ్చట్టుగా, శల్య శాలక్య విభాగ పీజీ వైద్యులకు ఛాన్స్ అట్టుగా. తెలంగాణకు తుపాను గండం ఉందట. 25, 26 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, బంగాళాఖాతంలో వాయుగుండం అట. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేర్లపై ప్రభావం ఉందట. రేపు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెళ్ళాడట. ఇక చూడు ఆయన హైదరాబాద్లో మళ్ళీ వానలు వస్తే ఇక చూడాలి ఎట్లా ఉంటుంది. ఇక అప్పుడు మన డ్రామారావు రోడ్ షో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ చదవనీకి వస్తలేదు. మజ్లిస్ దలుచుకుంటే 2 నెలల్లో టీఆర్ఎస్ సర్కారు కూలుతుందట. ఊకో పోయి పండుకోపో. కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నాడు. డ్రామాస్ అలా కూడా. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కి బాత్. నిధులు లేక సర్పంచులు పురుగుల మందు ఆగుతురు. తాయిలాలు ఇస్తానన్న దొరలు తాగిపంటురు. నిజం నిప్పు లాంటిది, నివురు గప్పి ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గుప్పమంటది. పైసలు పనిచేస్తాయని పగటి కళలు గనకు నమ్ముకున్న నీ వాళ్ళే నిన్ను నట్టేట ముంచుతారు. ఇది కోర్టు. 17 ఏళ్ల రికార్డు బద్దలు. ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు చలి పంజా. దేశ రాజధాని ఢిల్లీలో జనం గజగజ వణుకుతూ ఉన్నారట. ఇక జలజీవన్ మిషన్తో గ్రామీణ పేదలకు ఎంతో మేలు జరుగుతుందని మోడీ చెప్తా ఉన్నాడు. సార్ మన్ కీ బాత్ అని నీ మన్ కీ బాత్ మందికి వినిపిస్తావు కానీ మందిదేమో ఇనవాయే. ఏమో తెలంగాణ కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఉందట. నేను చెప్తున్నాగా, ఇదే బెదిరిస్తాడు అన్నట్టు. ఇప్పుడు బెదిరించి జనాన్ని ఓట్లు వేయకుండా చేస్తాడు అన్నట్టు. డ్రామా ఇదంతా. ప్రజలారా మంచి ప్రికాషన్ తీసుకోరి, ఓటు మాత్రం బరాబర్ అయ్యి. ఓటు వేయకపోతే కరోనా కంటే 1000 రెట్లు ప్రమాదకరమైంది కారు పార్టీ. దయచేసి కరోనాతోని కొన్ని రోజులే ఇబ్బంది పడతాయి, కారుతోని జీవితకాలం భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయి. దయచేసి ఈ డ్రామా అంతా అదే, ఓటింగ్ శాతాన్ని తగ్గియడానికి ఓ డ్రామా ఇదంతా. దయచేసి ఓట్లు వేయండి అన్న. దుబ్బాక సీన్ రిపీట్ కాబోతుంది, బీజేపీ చెప్తుంది. దోబూచులాడుతున్న బీజేపీ. బండికి తెలియకుండానే కిషన్ లక్ష్మణ్ వెళ్ళారా? కేంద్ర మంత్రి జవదేకర్ లక్ష్యంగా ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నలు అంటూ 8వ పేజీలో వార్త. ఇక జర్నలిస్టుపై సామా తిరుమల రెడ్డి దాడి అంటూ ఒక వార్త. 2 నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది. నీతోటి అయితే ఊకోవా. పొత్తు లేదు లేదని గడికి చెప్తున్నట్టు ఉన్నది అన్నట్టే కదా లెక్క. ఏ అసద్ భాయ్ ఏ జూటా బాత్ బంద్ కరో.
వాళ్ళు మీరు కూర్చొనే తింటారు, వాళ్ళ పోలిట్ బ్యూరో మీటింగ్లో నువ్వు ఉంటావు, మళ్ళీ మీదకి వెళ్ళి ఇది లేదంటావు. ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు, టీఆర్ఎస్కి మాత్రమే ఉందని చెప్పనండి. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్కి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని చెప్పనండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గుపడుతున్నాయి. గాంధీ భవన్ కాడ పల్లీలామె ముసలామె కూడా ఇంకెన్ని రోజులు చూడాలరా ఆయన ఈ కష్టము అని చూస్తుంది. జర దిగిపోవా, ప్రతిపక్షం ఆగమైపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి జర ఇనవా, దిగిపోవా, నీతోటి కాదా, అమ్మకాడికి అమ్మినవు కాంగ్రెస్ పార్టీని, ఇక దిగిపో ఇప్పటికైనా. ఇది ఇక సాక్షి. ఆదుకుంటా, సిరి పరిశ్రమకు అండగా ఉంటా. నాగార్జున కానీ ఎవడన్నా ఈసారంటే మీ సంగతి చెప్తాం, బరాబర్ చెప్తాం, ఊకో విడిచిపెట్టాం మిమ్మల్ని. వచ్చి హాయ్ రామ్, ఆల్ ద బెస్ట్, జిహెచ్ఎంసీ ఎలక్షన్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఈ డ్రామా చేసిరనుకో నాగార్జున, మంచిగా చెప్తున్నావు, నువ్వు సినిమాలు చేసుకో, మాకేం ఇబ్బంది లేదు. నువ్వు సినిమాలు చేసుకో, డబ్బులు సంపాదించుకో, ఆస్తులు సంపాదించుకో, మాకు ఇబ్బంది లేదు. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న టీఆర్ఎస్ పార్టీ తెరువు వచ్చినవే అనుకో, టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడ్డవే అనుకో, 40 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు రక్తం దాగుతున్న టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడ్డవే అనుకో, నీ పని మేము చేస్తాం. సెకండ్ వేవ్ రావచ్చు, బియ్యాల ఇక సెకండ్ వేవ్ ఎందుకు వస్తుంది? ఓటు శాతం తగ్గించాలి, జనాన్ని భయపెట్టి ఓట్లు లేకుండా చేయాలి. ప్రజలారా అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. ఈ డ్రామా మీకు ఓట్లు అడిగే హక్కు లేదు, నువ్వు ఇంట్లోనే కూర్చో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జిహెచ్ఎంసీ డీల్ కూడా సెట్ చేసుకోవచ్చు, అప్పటికే అయిపోయి ఉంటుంది. బీజేపీలో విషయం విషం తప్ప, మరి నీ తానేమున్నా తమ్మి, ఏతులు తప్ప ఏమన్నా ఉందా పని? నీ తాను ఉన్నది గదేనా, వాళ్ళ తాన గదేనా. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షితో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇక చూడరా, ఈయన ఇంటర్వ్యూలు చూడరా. సుమ సీరియల్ చూసేటోళ్ళ ఓట్ల కోసం సుమతో ఈయన ఇంటర్వ్యూ, సుమతోటి ఇంటర్వ్యూ. ఇక రేపు పొద్దుగాల హీరోలు హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్తో చేయనంటే ఒక ఇంటర్వ్యూ. మస్తు ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకు కూడా, వాళ్ళు కూడా మస్తు ఓట్లేస్తారు. ఈ డ్రామా చూడ్రి. ఈయన తాన విషయం లేక పెద్ద పెద్ద యాంకర్లను పెద్ద పెద్ద వాళ్ళని పిలుచుకొని చూపిస్తా ఉన్నాడు. ఈయన తాన విషయం లేక. నీకు దమ్ముంటే డ్రామారావు నాకు ఇంటర్వ్యూ ఇస్తావా, క్యూ న్యూస్కి ఇంటర్వ్యూ ఇస్తావా మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు? ఇస్తా అంటే చెప్పు, నేను ఇప్పుడు ఎక్కువ బయట కూడా తిరుగుతలేను, రెస్ట్లోనే ఉన్నా. నీకోసం డైరెక్ట్ లైవ్ ఎన్కౌంటర్ పెడతా, వస్తావా? ఊకో ఇక నీతోటి కాదు. కానీ యాంటీబయోటిక్ వీటిని తట్టుకునే స్థాయికి సూక్ష్మక్రిములట, సూక్ష్మక్రిములే పెరుగుతూ ఉన్నాయి. ఇక మేము వస్తే పాత బస్తీ భాగ్యనగరమే. సాక్షి ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్. ఈ సాక్షి ఇంటర్వ్యూ చేస్తేనే ఇది వాడతా. ఈ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్రానికి అధ్యక్షుడు కాకున్నటువంటి పోరందేవి ఇంత పెద్ద వార్త. సాక్షి పత్రిక సంగతి ఇక ఇది. గ్రేట్ ఫైట్ యమ హైట్, టీఆర్ఎస్తో పొత్తు లేదు అసదుద్దీన్, చెప్పకు రూకే. జవదేకర్ సమాధానం చెప్పాలి రేవంత్. రేవంత్ అన్న నువ్వు కూడా సమాధానం చెప్పే. ఇంకెన్ని రోజులు చేస్తారే ఈయనడి, ఎన్ని రోజులు చేస్తారు ఈయన? ఇంకా ఢిల్లీలో థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందట. పీజీ ఆయుర్వేద వైద్యులు సర్జరీలు చేయొచ్చు, కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి. ఇక శంకర్ కార్టూన్ చూస్తే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల కమిషన్కు వివిధ పార్టీల ఫిర్యాదులట. అవి అధికార పార్టీ మీద ప్రతిపక్షాల ఫిర్యాదులు, ఈ ప్రతిపక్షాల మీద అధికార పార్టీ ఫిర్యాదులు. అవేమో పలానా పార్టీ మీద గిన్ని చేసిరట, ఒకరి మీద ఒకరు గుట్టలు వెరకపోయినాయి. ఇక ఇది సాక్షి. అమ్మా అగో రాముడు కాదా ఏమంటున్నాడు? మా రాముడు కాదా, మా భద్రాద్రి అయోధ్య కాదా? ఓ బోసిడికే పత్రికే ఈ సన్నాసి ఏం చేసిండు? రాముల వారి ఆలయ అభివృద్ధి కోసం 150 కోట్లు తక్షణం మంజూరు అని చెప్పాడు. మళ్ళీ అటెంకల పోలే, 5 ఏళ్ళు అవుతుంది. ఏందయ్యా ఏమో పెట్టుకున్నావు నెత్తిలా, భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నా బాతాల పోసేటి. మా రాముడు కాదా, మా భద్రాద్రి అయోధ్య కాదా? మరి సన్నాసి మా శ్రీకాంతాచారి తల్లి నీ కవితా సొంటి బిడ్డే కాదా? ఆమెకి ఎందుకు ఇవ్వలే ఎమ్మెల్సీ? ఎందుకు చెప్తావు? మళ్ళీ మన తెలంగాణ కాంట్రాక్టర్ కాదా? మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇస్తావు? మన తెలంగాణలో పూజారి సినజీఆర్ స్వామి ఉన్నాడా? ఇక ఆంధ్ర ఆయన ఎందుకు తెచ్చినావు? తెలంగాణలో పూజ చేసే బ్రాహ్మణోత్తముడు లేకుండేనా మొత్తం? ఎందుకు ఈ బడవాయి మాటలు మాట్లాడుతూ బాతాల పోసేటి? సినీ పరిశ్రమకు రాయితీలు బాజప్తా. నువ్వు నీ కొడుకు సినిమా పరిశ్రమ అంటే నడమ బాగా సోకైపోయింది కదా. ఎవడైతే
పేదల రక్తం దాగి సినిమా వాళ్ళకు దోషిపెడతాడు. సినిమా వాళ్ళని బరాబర్ హెచ్చరిస్తా ఉన్నాం. మీ భరతం పడతాం. తెలంగాణ ప్రజల ఆస్తుల మీద మీరు పెత్తనం చేయాలని చూస్తే శాంతితోనే ప్రగతి అంటనా అమ్మా? ఈమెను ఇట్లా కాదయ్యో, ఇట్లా పెట్టాలి. ఇప్పుడు సరిపోతుంది మీకు. ఇది ఏమనుందా? బాప్ 1 నెంబర్, బేటా 10 నెంబర్. అయ్యా కొడుకుల పోటువల్ తప్ప ఇంకేమన్నా ఇవ్వని లేదు. ఇక ఇంకా రాములవారి మీద ఈయనకు ప్రేమ కలుగుతా ఉన్నా చూడు. సన్నాసి దొంగ భద్రాద్రి కాడికి పోయినా నేను మొన్న. భద్రాచలం దాకా పాదయాత్ర చేస్తే ఫస్ట్ పేజ్ ఆడికి పోతే ఈ దొంగ కనిపించిన ఆడన్నా అటువైపు ఇటు రాములవారిని ఇటు మనుషుల్నే కాదన్నా దేవుళ్ళని కూడా మోసం చేస్తాడని చెప్తా ఉన్నారు అక్కడ జనం. అందుకోసమే నీకు రాములవారి గురించి మాట్లాడే అర్హత కానీ హక్కులు కానీ లేవు. బాతాల పొశెట్టి అంటూ డ్రామారావు. ఇక మీ కథ ఒట్టిదే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని పత్రికలు ఫ్రీగా పంచినా నీ పత్రిక ఎవడు దేకేటోడు లేడు, నీ పత్రికలో వచ్చేది నమ్మేటోడు లేడు. సో ఇవి ఇవాల్టి మార్నింగ్ న్యూస్ విశేషాలు మిత్రులారా. కొంచెం బెటర్ అయింది గొంతు. ఇంకొంచెం ఇవాళ కూడా రెస్ట్ ఇస్తే రేపటికల్లా మరింత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.